నెగ్లెక్ట్ చేసింది వ్యవసాయం. ఈసారి నుంచి జరగకుండా మీరులాగా మేము కూడా సూచన చేస్తున్నాం. రైట్. మరో కాలర్ బాపనయ్య అవనిగడ్డ నుంచి. బాపనయ్య గారు అవునా కదండి. చెప్పండి. రవిశంకర్ గారు నమస్తే అండి. 90 మీ అందరిక నమస్కారాలండి. నమస్తే అండి, చెప్పండి. ఎంజీ రావు గారు ఉన్నారు, మాట్లాడండి. ఆ సార్ బాగా మాట్లాడుతున్నారు సార్ వ్యవసాయం గురించి. మాది అవనగడ్డండి. సార్ ఆ సార్ పేరు ఏదో తెలవదు కానీ బాగా మాట్లాడుతున్నారు కానీ వ్యవసాయం గురించి. ఎంజీ రావు గారు అండి. ఎంజీ రావు. నిరుడు పోయిన సంవత్సరం 2200 2300 ఉంది సార్ ఒడ్డు బస్తా. ఇప్పుడు 1400 ఉందండి, 1600 ఉందండి. మరి మినువులు కాడ 9000 ఉందండి పోయిన సంవత్సరం. ఇప్పుడు 6000 ఉందండి. రైతులు అనేది బాగా ఇబ్బందిగా ఉందండి సార్. వ్యవసాయం గురించి మట్టికి సార్ మీరు బాగా చెబుతున్నారు. మరి రైతులకు మట్టికి చాలా ఈ సంవత్సరం మట్టికి చాలా ఇబ్బందిగా ఉందండి. మాది అవనగడ్డ, కృష్ణా జిల్లా అవనగడ్డ. బాగా మాది వ్యవసాయ భూములు. అసలు రైతులు మట్టికి చాలా చాలా ఇటువరకు ఎక్కడ ఉండేది కానీ ఆత్మహత్యలు మా జిల్లాలో కూడా ఆత్మహత్యలు వచ్చే పరిస్థితి వచ్చింది సార్. దాని గురించి మీరు ప్రభుత్వానికి ఏదైనా వినతం చేయండి సార్. తప్పకుండా బాగా చెబుతున్నారు సార్ వ్యవసాయం గురించి. దయచేసి బాబనయ్య గారు, మీ ఎమ్మెల్యే అవనిగడ్డ మండల బుద్ధప్రసాద్ గారు కదా, జనసేన పార్టీ. బుద్ధప్రసాద్ గారు సార్ మా ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ గారు. మేమంటే ఆయనకి బాగా ఇష్టం. కాకపోతే ఏంటంటే బుద్ధప్రసాద్ గారు మీరు వ్యవసాయానికి బట్టి బాగా ఇబ్బందిగా ఉంది సార్. రైట్. సరే సార్. బాపనయ్య గారు, అవనిగడ్డ అంటే ఇప్పుడు కృష్ణా డెల్టాలోకి వస్తుంది. అదేవిధంగా గోదావరి కృష్ణా డెల్టాల్లోనే ఆత్మహత్యలు అంటే అది నిజంగా మాయని మచ్చేనండి. నేను చెప్తున్నా కదా, ఇది భారతదేశం అంతా పెద్ద 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 ప్రాబ్లం ఏంటంటే రైతుల ఆత్మహత్యలు. ఇది భారత రాజ్యాంగానికి మాయని మచ్చ అంటారు, పెద్ద నిష్ణాతులు అంటారు. ఇప్పుడు పి సాయినాథ్ అని, ఇప్పుడు ఎంఎస్ స్వామినాథన్లు, వాళ్ళు అంటే భారతదేశానికి కూడిపెట్టిన వాళ్ళు. ఈ పి సాయినాథ్ రామన్ మెగసాసి అవార్డు వచ్చింది. వాళ్ళ భాషలో మాట్లాడితే ఒక రకంగా భారత రాజ్యాంగం మీద మాయని మచ్చ రైతుల ఆత్మహత్యలు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా రైతుల ఆత్మహత్యలు అంతగా జరగలేదంటే ఇప్పుడు జరుగుతున్నాయి అంటారు. ఎందుకంటే ప్రపంచీకరణలో పడిపోయి పెద్ద పెద్ద నగరాలు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఏ టెక్నాలజీలు ఇవే మాట్లాడతాం కానీ వ్యవసాయం కోసం మాట్లాడం. ఇప్పుడు నిజంగా మీరు అన్న సూచన, మీ బాధను వినేవాళ్ళు కూడా ఉండరు, మీడియా వినరు, ఎవరు వినరు. కాబట్టి మీ సూచన మేము కూడా ప్రభుత్వం దృష్టికి తెస్తామండి. ప్రభుత్వం తప్పనిసరిగా వ్యవసాయం మీద దృష్టి పెట్టాలి. ఒక వ్యవసాయ విధానాన్ని, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి వ్యవసాయాన్ని డైరెక్ట్గా, వ్యవసాయం అనేది నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలను చూస్తే ఈ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఎవరి చేతిలో ఉందో అది పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారైనా టేకప్ చేయాలి, లేదా ముఖ్యమంత్రి గారైనా టేకప్ చేయాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారికి, సీఎం గారు ఏంటంటే అదనపు శాఖలు తన ఆధీనంలో పెట్టుకుంటారు, ముఖ్యమైన శాఖలను. ఈ వ్యవసాయం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, వ్యవసాయానికి అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూడండి ఎన్నో కాల్స్ లాస్ట్ 2 days నుంచి చూస్తుంటే ఎన్నో సమస్యలు. వ్యవసాయం మీద క్వశ్చన్ అడిగే దానికి మేము సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వ్యవసాయదారులకి మద్దతు తెలపడమే భారత రాజ్యాంగానికి మద్దతు తెలిపినట్టు. వ్యవసాయాన్ని జై కిసాన్ జై జవాన్ అంతే, ఈ విషయంలో తిరుగులేదు. జై కిసాన్, ఈరోజు భారత పాకిస్తాన్ యుద్ధం చేస్తూనే అక్కడ జై జవాన్లు అంటే ఈ జై కిసాన్లు పనిచేస్తేనే భారతదేశం. వీళ్ళిద్దరి మీదే భారతదేశ రక్షణ సమగ్రత అన్నీ ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న, వ్యవసాయదారులు ఎదుర్కొంటున్న అన్ని ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను దృష్ట్యా వ్యవసాయ మంత్రిత్వ శాఖని అర్జెంటుగా చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారి ఆధీనంలో కానీ, అదేవిధంగా లేదా పవన్ కళ్యాణ్ గారి ఆధీనంలో కానీ తీసుకోవడం వల్ల వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వగలుగుతారు. వెంటనే అమలు జరిగితే దాన్ని విధానపరమైన ఎక్కువ పెట్టుబడులు కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం వచ్చే సబ్సిడీలు అవి తీసుకుంటే ఈ వ్యవసాయదారుల సమస్యను ఎదుర్కొనే ఆత్మహత్యల్ని పూర్తిగా కాకుండా చాలా వరకు తగ్గించి ఈ అపవాదు అంటే రైతుల ఆత్మహత్యలు అవనిగడ్డ, ఈ కృష్ణా గోదావరి డెల్టాల్లోనే కొనసాగుతున్నాయంటే అది అరికట్టకపోతే మనం చాలా గవర్నెన్స్లో సుపరిపాలన అనేది కొనసాగినట్టే అర్థమండి. రైట్. చాలామంది 99 టీవీ వేదికగా ఈ చర్చలో చెప్తూ ఉన్నారు రైతుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అనేది మరి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ పర్యాటక శాఖ అలాగే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారి నియోజకవర్గం నిడదవోలు నుంచి రాంబాబు కాల్ చేశారు. రాంబాబు గారు నమస్కారం. నమస్తే, చెప్పండి.
వాయిస్ క్లారిటీ లేదు, మళ్ళీ రిపీట్ చేయండి. మేనిఫెస్టో వచ్చేటప్పుడు నిబంధనలు ఏమైనా ఉంటాయా? ఇదే ఎంతవరకు ప్రకటించాలి? మేనిఫెస్టోలు ఇచ్చేటప్పుడు నిబంధనలా? అవునండి. మరి 3,000 పార్టీలని అలాంటి పెట్టగానే అన్నారు. ఓకే, నిబంధన ఐ మీన్ హామీలు ఇచ్చి మేనిఫెస్టో విడుదల చేసి ఆ హామీలు అమలు చేయకపోతే వాళ్ళని ఏమైనా శిక్షించాలంటారు, అటువంటి నిబంధన రావాలంటారు, రైట్? అమలు చేయకపోతే అది వేరే రాజశేఖర రెడ్డి గారికి చెప్పారు గవర్నమెంట్ పరిపాలించిన తర్వాత. రైట్, మీ వాయిస్ కట్ అయింది కానీ మీ పాయింట్ నాకు అర్థమైంది. మీ ప్రశ్న అర్థమైందండి. ఎస్ అండి. ఇప్పుడు భారతదేశంలో ఏంటంటే ప్రాంతీయ పార్టీలు, వందలాది ప్రాంతీయ పార్టీలు, 500 వరకే. ఈ జాతీయ పార్టీలు ఒక 8-7 జాతీయ పార్టీలు ఏం చేస్తాయంటే ఎలక్షన్ వచ్చేటప్పుడు మేనిఫెస్టోలు ఇచ్చేస్తాయి. అందులో వాస్తవం ఉందా, తర్వాత మనం ఎలక్షన్ గెలిచిన తర్వాత పక్కన పెట్టేయడం. ఇది భారతదేశం అంతా ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ చట్టం చేద్దామని ప్రపోజల్, లా కమిషన్ అని ఒకటి ఉంటుందండి. ప్రతి సంవత్సరం లా కమిషన్ వేస్తారు. అది కూడా ప్రపోజల్ చేసింది ప్రభుత్వానికి. ఈ మేనిఫెస్టోలు ఇస్తారు, వాస్తవానికి అహేతుబద్ధంగా వాస్తవ రహితంగా ఈ మేనిఫెస్టోలు ఇచ్చేస్తారు, తర్వాత అమలు జరుపుతలేదు. ఈ మేనిఫెస్టోలు ప్రభుత్వం ఇచ్చే